దేవుని యందు ప్రియులారా, మరి ఒకసారి ఉదయకాలమున మనమందరం కూడా కలుసుకొని దేవుని స్తుతించడానికి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఉదయకాలమున 10 నిమిషాలు మన ప్రియులను స్మరణ చేసుకొని దేవునికి స్తుతి చెల్లించడానికి ఇలాంటి దినములలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ కృపా సమయమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ దినము మన లెంటులో ఆదివారములు మినహాయిస్తే 34వ దినము. దేవుడు ఈ 34 డేస్ మరి దైవజనులను అనేకులను, స్త్రీలను, పురుషులను, పిల్లలను, మరి యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన కృపా ఆధిక్యతను బట్టి దేవునికి స్తోత్రములు, నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ విధంగా మీ వద్దకు రావడానికి అవకాశం ప్రభు ఇచ్చినందును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఈసీఐఎల్ పరిశుద్ధ సంఘం, హోలీ క్రాస్ పరిశుద్ధ సంఘం అంతటి పక్షంగా మరి మీకు శుభములు, నా కుటుంబ పక్షంగా కూడా నేను హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ ఈ దినమంతా కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీరు అనేకులకు ఆశీర్వాదంగా ఉండులాగున ఒక బ్లెస్సెడ్ డే మీ దినము, ఈ దినం మీరు ప్రభునందు గడపాలని ఆశిస్తూ మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. గత 3 రోజుల నుండి మనం యవనస్తులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దానియేలు, మరి ఇర్మియా, మరి యోనా, మరి అదేవిధంగా ఈ దినమున కొత్త నిబంధనలో నుండి మనము పరిశుద్ధుడైన పౌలుకు తన పరిచర్యలో సహకరించి తనతో నడిచి తన ద్వారా దీవెనలు పొందినటువంటి యవన కుమారుడైనటువంటి తిమోతి గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుని యందు ప్రియులారా, ఈ తిమోతి తన యవన ప్రాయంలో దేవునికి తను తాను ప్రతిష్ఠించుకున్నటువంటి బిడ్డగా మనము దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ తిమోతిని మనము జ్ఞాపకం చేసుకుంటే, మరి ఈయన టర్కీలో ఉన్నటువంటి ప్రజెంట్గా టర్కీలో ఉన్నటువంటి లుస్రాకు చెందినటువంటి వాడు. మరి తల్లి నికే, ఈమె యూదురాలు, మరి అదేవిధంగా తండ్రి ఏమో గ్రీకు దేశస్థుడై ఉంటున్నాడు. మరి వారి యొక్క సంతానమే మరి తిమోతి అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి తిమోతి పౌలు చేత రక్షింపబడి ఉంటున్నాడు. పౌలు యొక్క దేవుడు శుభవార్తను విని పౌలు చేత రక్షింపబడ్డటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి పౌలు మరియు ఇంకా ఇతర పెద్దల హస్త నిక్షేపం ద్వారా దేవుని కొరకు తిమోతి ప్రతిష్ఠింపబడి ఉన్నాడు. పౌలు యొక్క 2వ మిషనరీ జర్నీలో మరి సహసేవకునిగా పౌలుతో ప్రయాణం చేసినటువంటి వాడు, అనేక సంఘాలకు పరిచయం చేయబడినటువంటి వాడై ఉంటున్నాడు. ఎఫెసులో, తెసలోనిక, కొరింతు, త్రోయ, ఫిలిప్పు, బెరయ ఈ మొదలైనటువంటి ఈ సంఘాలన్నిట్లో కూడా మరి ఒక సేవకుడిగా, సువార్త సేవకుడిగా మరి పౌలు తన పరిచర్యను అందించినటువంటి బిడ్డగా, తిమోతి తన పరిచర్యను అందించినటువంటి వాడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మరి మనం ఆది సంఘం యొక్క పరిస్థితి మనం గమనిస్తే, నీరో చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. మరి క్రైస్తవులనందరినీ కూడా సంహరించాలనేటటువంటి ఉద్దేశంతో మరి రోమ్ పట్టణము తగలబడి ఉంటున్నది. మరి ఆ రోమ్ పట్టణము క్రైస్తవులే తగలబెట్టినారని క్రైస్తవుల మీదకి ఒక నింద మోపబడి ఉంటున్నది. కాబట్టి క్రైస్తవులు అనేక విధములుగా చంపబడుతూ ఉంటున్నారు. అనేకులు క్రైస్తవులైనందుకు చెదిరిపోవడము, మరి క్రైస్తవులు చాలామంది విశ్వాసంలో స్థిరపడి వెళ్ళడం, మరి ఇలాంటి గలిబిలి పరిస్థితిలో మరి మనము తిమోతి యొక్క పరిచర్య, పౌలు యొక్క పరిచర్యను మనం చూస్తున్నాం. అనగా చాలామంది విశ్వాసంలో నుండి తొట్టిల్లి మరి యొక్క మరణ భయము, మనుషుల యొక్క భయం కలిగి విశ్వాసంలో సన్నగిల్లి తొట్టిల్లేటటువంటి ఈ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మరి పౌలు తిమోతికి మరి ఈ ఉత్తరాలు రాయడం, మరి తిమోతిని ఈ పరిచర్య కొరకు సిద్ధపరచడం మనం చూస్తున్నాం. పౌలు మరి తిమోతి విషయంలో 3 విషయాలు చెప్తాడు. మంచి విశ్వాసము కలిగి ఉండుము, మంచి మనస్సాక్షి కలిగిన వాడని, మరి అదేవిధంగా మంచి పోరాటం చేసే యోధుడని మరి ఒక తిమోతి గురించి చెప్పబడుతూ ఉంటున్నది. దేవుని యందు ప్రియులారా, ఈ తిమోతి మరి ప్రభు యొక్క పరిచర్యలో గొప్పగా వాడబడుతున్నటువంటి పరిస్థితుల్లో 3 ముఖ్యమైనటువంటి విషయాల యందు జాగ్రత్తగా ఉండవలసిందిగా, మరి కాపాడవలసిందిగా
మరి పౌలు తిమోతికి హెచ్చరిక చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి మొట్టమొదటిది ఏంటిదంటే అబద్ధ బోధికులు. ఈ జరుగుతున్నటువంటి యొక్క రాజకీయ పరిణామాలు, మతపరమైనటువంటి పరిణామాలను చూసి అడ్వాంటేజ్గా తీసుకొని వారికి ఇష్టం వచ్చినట్టుగా బోధించడం. మరి అప్పుడే సంఘం స్థాపించబడుతున్నది, అప్పుడే దేవుని బిడ్డలు విశ్వాసంలోనికి వస్తూ ఉంటున్నారు. ప్రభు రాజ్యము దినదినము విస్తరిస్తూ ఉంటుండగా మరి అబద్ధ ప్రవక్తలు, స్వార్థంతో కూడినటువంటి వారు సంఘాలలో అనేకులు వచ్చి వారి ఇష్టం వచ్చినట్టు బోధ చేయడం మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ అబద్ధ బోధకులలో నుండి సంఘాలను కాపాడాలనేటటువంటి భారముతో తిమోతి మరి దేవుని సేవలో ఉండడం మనం చూస్తున్నాం. రెండవది ఏంటిదంటే సంఘ స్వభావం. మరి కలుగుతున్న ఈ పరిణామాల ద్వారా సంఘము చెదిరిపోయి విశ్వాసంలో నుండి తొట్టిల్లి సన్నగిల్లి పడిపోకుండా వారందరినీ కూడా విశ్వాసంలో స్థిరపరచబడడం అనేటటువంటిది, స్థిరంగా ఉండి వారిని కాపాడాలనేటటువంటి తాపత్రయముతో మరి యవనస్తుడైనటువంటి ఈ యొక్క తిమోతి తన పరిచర్యలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి అదేవిధంగా ధనికుల నుండి మరి యొక్క డేంజర్ ఏముండేనంటే ఆ దినాలలో ధనవంతులైనటువంటి వారు ధనహీనులైనటువంటి వారిని మరి అనగదొక్కడం మొదలైనటువంటిది ఈ ఆది సంఘంలోనే అప్పటి నుండే మనం గమనిస్తుంటున్నాం. కానీ దేవుని యందు ప్రియులారా, ఒక తట్టు విపరీతమైనటువంటి విధి విధాలు మరి ఇంకొక తట్టు ఆత్మ సంబంధమైనటువంటి పురోగతి మరి ప్రగతిని మనము చూడడం గమనిస్తూ ఉంటున్నాం. మరి ఈ పరిచర్యలో ఎంతో భారంతో మరి పౌలుకు సహకరిస్తూ పౌలుతో వెంటనే ఉంటూ మరి మన భాషలో ఈ దినపు భాషలో చెప్పాలంటే పౌలు కొరకు ఒక కొరియర్ బాయ్గా మరి తిమోతి వాడబడి ఉంటున్నాడు. పౌలు రాసిన ఉత్తరాలన్నీ కూడా సంఘాలకు చేరుస్తూ అక్కడున్న సమస్యలను పరిష్కరిస్తూ, ముఖ్యంగా కొరంతి ఎఫెసులో ఉన్నటువంటి మరి సమస్యలన్నిటినీ మరి పరిష్కరించుటలో మరి తిమోతి ఎంతో సహకరించిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి తన యవనమును బట్టి ఎవరు కూడా తనను తృణీకరించకుండా మరి అన్ని విషయములలో జాగ్రత్త కలిగి దేవుని కొరకు వాడబడిన యవనస్తుడు. తన శక్తికి మించిన ప్రయాణం, మరి ఫిజికలీ ఆయన కొంచెము బలహీనుడు అయినప్పటికీ, మరి అంటే శారీరకంగా దృఢమైనటువంటి మరి శరీరం లేనటువంటి వాడైనప్పటికీ ఆయన తనకు ఉన్నటువంటి బలహీనతల్లో కూడా యవనస్తుడైనటువంటి ఈ యొక్క తిమోతి దేవుని ప్రేమించినాడు, వెంబడించినాడు. దేవుని యొక్క సేవకుల యందు విధేయత కలిగి ఉన్నాడు, సేవాభారము కలిగి నడిచినటువంటి వాడుగా చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని యందు ఆ విధంగా మరి ఎఫెస్లో పాస్టర్గా మరి ఆయన ఎంతో సక్సెస్ఫుల్గా సేవ చేసినాడు. అదే ఎఫెస్లో ఆయన రాళ్లతో కొట్టబడి చంపబడడం కూడా మనకు చంపబడినాడని తెలియచేయడం కూడా మనం కామెంటరీస్ ద్వారా చూస్తూ ఉంటున్నాం. మరి తన యవనంలో తన దేవుని కొరకు చేయగలిగిన ఈ ప్రయాణం ఎంతో ధన్యకరమైనది. మరి నిజమే, మనం కూడా ఈ లోకంలో సంపాదించుకొని వెళ్ళేది ఏమీ లేదు. కానీ దేవుని కొరకు ఒక్క ప్రయాణం, నీ జీవితంలో ఏదైనా ఒక విషయంలో నీవు నీ శక్తికి మించినటువంటి ఎఫర్ట్ నీ దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు నీవు చేసినట్లయితే, నువ్వు చేసే ఆ గొప్ప కార్యం నీకు, నీ పిల్లలకు, తరతరములకు ఆశీర్వాదకరంగా ఉంటుందని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి ఇలాంటి దినాలలో మరి మనమందరం కూడా ఆ విధంగా ప్రభు కొరకు సాక్షులమై ఉండుటకు, తిమోతి వలె భారం కలిగి ఉండుటకు, బాధ్యత కలిగి ఉండుటకు మనమందరం కూడా నడిపింపబడాలని ఆశిస్తూ, ఇలాంటి దినాలలో సేవకులంగా సరిచేసుకోవడానికి, దిద్దుకోవడానికి, పరిశుద్ధపరచబడడానికి, ప్రభుతో నిలిచి ఉండడానికి, ప్రభులో నడవడానికి, ప్రభువారమై ఉండడానికి దేవుడు తన కృప, తన ఆత్మ నడిపింపు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ నూతన దినమును బట్టి, ఈ ప్రాతకాల సమయమును బట్టి, నీ పవిత్రమైనటువంటి సన్నిధిని బట్టి, ఇదిగో ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి నీ బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ స్వరం విన్న మేమందరం కూడా ఈ దినమంతా కూడా మేము దీవించబడ్డ వారంగా ఉండుటకు నీ సహాయం మాకు దయచేయండి. నీ పరిచర్యలో పాలిభాగస్థులమై ఉండడానికి నీ కృపను మాకు దయచేయండి. నీ నామాన్ని గణపరిచేటటువంటి ధన్యకరమైన స్థితిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా బలహీనతల్లో కూడా
బలపరిచే దేవుడవు నీవు మాకు తోడుగా ఉన్నావని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా మా పరమ తండ్రి, మరి ఆదిలోనే కాదు ఇప్పుడును కూడా సంఘాలలో అబద్ధ ప్రవక్తలు, సంఘాలలో ప్రభువా మరి విపరీతమైనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా ఎక్కడెక్కడైతే నీ రాజ్యానికి, నీ రాజ్య విస్తీరణకు ఆటంకంగా ఏ విషయాలు ఉన్నా వాటన్నిటిని కూడా సరిచేయుటలో మేమందరం కూడా తిమోతి వలె మరి వాడబడుటకు మరి ప్రభువా నీ బిడ్డలందరికీ అట్టి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎందుకనగా సంఘము నీ రక్తం చేత కొనబడ్డది, సంఘము ప్రభువా నీ మహిమ కొరకు కట్టబడ్డది, సంఘము నీదై ఉన్నది. ప్రభువా నీవు వచ్చినప్పుడు వధువు సంఘంగా నీ ముందు మేము నిలువబడవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి సరి చేసుకునే కృప, దిద్దుకునే కృప, పశ్చాత్తాపపడే కృప మరి ప్రభువా మాకు దయచేసి నీ ఆత్మతో నింపి నడిపించమని యేసు మీ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సన్నిధి కూడి ఉన్న మనందరికీ, మన కుటుంబాలకు, మన ప్రియులకు, మన సంఘాలకు ప్రత్యేకంగా ఇలాంటి దినాలలో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు నీడయుండును గాక. ఆమేన్.